ఈ మధ్య పేరెంట్స్ రెగ్యులర్ కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు మా మాట వినట్లేదు. ఎదురు చెప్తున్నారు. ఏం చెప్పినా చెయ్యరు అని. ఇలాంటి ఒక జనరేషన్ ఇది అని సరిపెట్టుకుందామా? లేకపోతే ఇందులో మన తప్పు ఎంతో కొంత ఉందని గ్రహిద్దామా? మనం మన పిల్లలకి గ్రాటిట్యూడ్ నేర్పిస్తున్నామా? పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేర్పిస్తున్నామా? ఇలా చెప్పుకుంటూ పోతే మనం చేసే తప్పే ఎక్కువ. టీచర్ ఏమన్నా అంటే పిల్లల్ని అలా ఎలా అంటది? మనం ఫీజు కట్టలేదా? అని మనమే మన పిల్లలకి ఇండైరెక్ట్ గా నేర్పిస్తే రేపు మనకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి మన పిల్లలు. మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం వాళ్ళకు చేసిన త్యాగాలకు మనకు ఆ ప్రేమ తిరిగి ఇవ్వకపోతే అప్పుడు మనం వాళ్ళని అడిగినా మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేశారు అంతేగా అని సింపుల్ గా చెప్తే మన మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఈ రోజు మనం టీచర్స్ చేసేది మనీతో కొనలేనిది అని థ్యాంక్ఫుల్ గా ఉండాలి అని నేర్పిస్తే రేపు మనకు కూడా మన పిల్లలు థ్యాంక్ఫుల్ గా ఉంటారు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది తల్లిదండ్రులు చేసేది కూడా మనీతో కొనలేనిది అని. గుర్తుపెట్టుకోండి, మనం ఏం నేర్పిస్తే అదే మన పిల్లలు చేస్తారు. ఇక్కడ మా బాబు అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయి రిపోర్ట్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సో మా వంతుగా టీచర్స్ కి థ్యాంక్ఫుల్ గా ఉండడానికి ఏదో చిన్న గురు దక్షిణ అంటాం కదా, సో అలాంటిది రెడీ చేస్తున్నాడు. వాడి చేతులతో ఇయర్ మొత్తం కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేసుకున్న ఆ టీచర్స్ కి మనం ఫీజు కట్టినా కొనలేని చాలా విషయాలు నేర్పిస్తారు టీచర్స్. సో అలాంటి ఒక బుద్ధి నేర్పించినందుకు, అలాంటి మంచి అలవాట్లు నేర్పించినందుకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్స్ కి థ్యాంక్ఫుల్ గా ఉంటూ తన చేత్తో తాను థ్యాంక్ యూ నోట్ రాస్తూ గిఫ్ట్స్ అనేది చాలా హ్యాపీగా రెడీ చేసుకున్నాడు. సో ఇక్కడ నేను వాడికి హెల్ప్ చేస్తున్నాను, కానీ ఫ్యూచర్ లో వాడు వాళ్ళ టీచర్స్ కి తనే థ్యాంక్ యూ చెప్పుకునేలా ఎవ్రీ ఇయర్ ఇది ఒక రిచువల్ గా నేను నా పిల్లలకి అయితే నేర్పిద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో కొనలేము. మన పిల్లలు మనకన్నా ఎక్కువ టీచర్స్ దగ్గర ఉంటారు, స్కూల్లో ఉంటారు. సో మనం నేర్పిస్తాం ఇంట్లో ఎలా ఉండాలి ఏంటి అని. మనం నేర్పించలేని చాలా విషయాలు స్కూల్లో నేర్చుకుంటారు. సోషల్ బిహేవియర్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, చదువుతో పాటు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఈ లోకంలో ఎలా ఎలా ఉంటే మంచిది అనేది స్కూల్లో బాగా నేర్చుకుంటారు. సో అది నేర్పించే ఆ గురువుకి మనం గురుదక్షిణ చెల్లించుకోవాల్సిందే, ఆశీస్సులు తీసుకోవాల్సిందే. సో ఇవాళ మా అబ్బాయి చేస్తున్నాడు, ఇదే మీ పిల్లలకు కూడా నేర్పిస్తారని ఆశిస్తూ ఇది ఒక చిరు ప్రయత్నంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పేరెంట్స్ చాలా బిజీగా ఉన్నారని తెలుసు, అయినా సరే మన పిల్లలకి మనం నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. సో లెట్స్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. పిల్లలు, మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన గుర్తు పెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి. ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే.